8+2+1 ఆ చివరి 1 మాత్రమే వచ్చింది. ఈ 8+2 ఈ రెండు ఎక్కడ పోయాయో అంటే 10 మొత్తం ఈ సంఘటనలు ఏమయ్యాయో 10 ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఎవరు ధ్వంసం చేశారు, ఎక్కడెక్కడ జరిగాయి, వాటికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు, కనీసం వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, వారిపైన కూడా పిన్నెల్లిపై పెట్టినటువంటి సెక్షన్ల కిందే కేసులు బుక్ చేశారా, చేసుంటే ఆ కేసుల పురోగతి ఏంటి, ఇప్పటి వరకు ఈసీ బయట పెట్టలేదు. విజయబాబు గారు, ఈ కేసు కోర్టులోకి వెళ్ళిన తరువాత ఇప్పుడు ఇందులో ఈసీ ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తోందా? ఎందుకంటే అంబటి మురళి గారు ఒక మాట అన్నారు, ఒక అరగంట గంట ముందు ఫుటేజ్ ఒకటి తీస్తే అక్కడ ఎవరూ లేరన్న విషయాన్ని ఆ పోలింగ్ బూత్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఏ విధంగా క్యాప్చర్ చేశారు పోలింగ్ బూత్ అనేది. రెండోది, పోలింగ్ బూత్ బయట ఏ రకంగా దాడులు చేశారనేది మనలాంటి వాళ్ళ దగ్గర ఉంది. ఆల్రెడీ మనం నిన్నటి నుంచి ఆ వీడియోలన్నీ కూడా ప్లే చేస్తూనే ఉన్నాం. ఎలా కొట్టి తరిమారు పేదల్ని, బడుగు బలహీన వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని ఓట్లకు రానివ్వకుండా కొట్టి తరిమేశారు, రిగ్గింగ్ చేసుకున్నారు. ఈ విషయం బయటకు వస్తుంది. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం సార్, లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక్కసారిగా రెస్పాండ్ అవుతూ స్టేట్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులకి వెంటనే ఇమీడియట్గా ఉత్తర్వులు ఇచ్చింది. మీరు వెంటనే ఈ కేసుకు సంబంధించి ఏం చేస్తున్నారో, అక్కడ ఉన్నది పిన్నెల్లేనా, అందులో క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. ఆయన ఎమ్మెల్యే పిన్నెల్లే అయితే మీరు ఏం చేశారు, ఇమీడియట్గా కేసులు బుక్ చేశారా లేదా, చేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. మరి అది ఒరిజినల్ వీడియో అవునా కాదా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే రేపు కోర్టులో చెల్లుతుందా, ఈసీ ఇరుక్కుపోతుందా? అసలు మొత్తం యావత్ ఎన్నికల ప్రక్రియని తెలుగుదేశం కూటమి పూర్తిగా అపహాస్యం పాల్చేసింది. ఇందులో మీనా అనేటువంటి ఎన్నికల కమిషనరు అతి దారుణంగా తన బాధ్యతలను విస్మరించి వాళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మగా వ్యవహరించాడు అనడానికి అనేక రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారి వాళ్ళు ఏం చెబితే అది నడుచుకునేటువంటి తీరు, ఇది ఈ కాన్స్పిరసీ ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని రోజుల ముందే చాలా పకడ్బందీగా వీళ్ళు డిజైన్ చేశారు. ఆ క్రమంలోనే మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. ఏబి వెంకటేశ్వరరావు తెర మీదకి వస్తాడని చెప్పని ముందుగా ఊదర కొట్టారు, అవలేదు. అవకపోయినా కూడా అతగాడు ఏం చేశాడంటే ఒక స్టార్ హోటల్లో, విజయవాడకి సంబంధించిన స్టార్ హోటల్లో మనం డిస్కస్ చేసాం. అక్కడ కూర్చొని ఈ ముఠా అంతా కూడా డిజైన్డ్గా ప్లాన్ చేసి ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఎవరిని ఓడించాలి, ఎలా నిర్వహించాలి అనే దాని మీద ఒక పూర్తిగా డిజైన్ చేసి ఆ ప్రకారంగా అక్కడ ఎవరెవరు ఉండాలి అనేటువంటిది చేశారు. తర్వాత చూడండి ఎంత దారుణం అంటే, అక్కడ పార్లమెంటు, కొన్ని చోట్ల పార్లమెంట్ అభ్యర్థి, పోలీస్ అధికారి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినట్టు వాళ్ళు ఉండేటట్టుగా ప్లాన్ చేసి, తర్వాత మన డిస్కషన్ లో కూడా ఆయన రోజు పిన్నెల్లి గారు వచ్చారు లైన్ లోకి, మీరే మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు, అక్కడ చాలా మొత్తం ఏంటంటే వచ్చి అదంతా కూడా ఎంటర్ అయిపోయి నానా బీభత్సం చేస్తే నేను పోలీసు అధికారులకు ఫోన్ చేశాను, వస్తున్నాం, మెన్ను పంపిస్తున్నాం, ఇక్కడ ఒక కానిస్టేబులే ఉన్నాడంటే పంపిస్తున్నాం అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే అసలు ఫోన్ తీయటం మానేశాడు. ఏంటి ఇదంటే, నువ్వు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసామన్నాడు. అవతల అభ్యర్థులు మాత్రం యథేచ్ఛగా స్వేచ్ఛగా బరి తెగించి మరి లోపలికి వచ్చి చేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాసేపు ఆయన పిన్నెల్లే ఆ బాక్సుల్ని బద్దలు కొట్టాడు అనుకుందామండి. ఆయన రాజకీయాలకు కొత్త కాదు. ఎవరైనా ఒక అభ్యర్థి కొత్తగా వస్తే కంగారు పడారు. వాళ్ళ లెగసీ కంటిన్యూస్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, గతంలో ఎన్నికలు ఏంటి, ఆ ప్రక్రియ ఏంటి చూసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి తను గెలవాలనుకున్నటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో తనే గొడవ చేసుకోవడం అనేటువంటిది జరగదు కదా. ఒకవేళ అదే కనుక అయితే రీపోలింగ్ కావాలని చెప్పి కూడా ఆయన అడగాల్సినటువంటి అవసరం ఉండదు. రీపోలింగ్ అడిగాడు, పోలీసు సెక్యూరిటీ అడిగాడు, ఎన్నికలు సజావుగా నిర్వహించమని చెప్పని అడిగాడు. అన్నిటి పట్ల కూడా చాలా నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఊరుకొని అక్కడ మోకలు చెలరేగిపోయేటట్టుగా చేసి వాటన్నిటినీ కూడా ఒక స్పెక్టేటర్స్ లాగా పోలీసులు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆ ప్రక్రియని ఒక రెస్పాన్సిబుల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ గా దాన్ని ఆపడానికి ఆయన ప్రయత్నం చేస్తే దాన్ని ఫోకస్ చేస్తున్నారు. కానీ ఒక క్రైమ్ జరిగినప్పుడు దాని మోటివ్ ఏంటి, ఆ మూలాలు ఏంటి, మోటివ్ ఏంటి అంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదు, సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులది.
సజావుగా మరి జరగనప్పుడు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర వహించారు. అదొకటే కాదు, కేసులు పెట్టినప్పుడు ఇందాక మనం కొన్ని రోజులుగా పదే పదే డిస్కస్ చేసేది వివిధ ప్రాంతాల్లో జరిగాయి సంఘటనలు. ఇంకా అదే చాలా స్వయంగా ఇంకా ఒక 10 సంఘటనలు ఉన్నాయని చెప్పినప్పుడు కేవలం ఒక టార్గెటెడ్ గా పిన్నెల్లి మీదే చేసి అసలు ఇంకా మిగతా చోట్ల ఆలీస్ వెళ్ళన్నట్టు చేయడం ఏంటి? ఏ పోలీసులు అయితే బరి తెగించి మరీ నిర్లిప్తంగా వ్యవహరించారో వాళ్ళని సస్పెండ్ చేస్తే సరిపోతుందండి. వాళ్ళు కదా అసలు దీనికి కారకులు. ఇంత అల్లర్లు జరగడానికి వాళ్ళ వైఫల్యమే కదా. తర్వాత సాక్షాత్తు మరొక చోట పెద్దిరెడ్డి ఇంట్లోకి బందిపోటు దొంగల్లాగా బరి తెగించి తెగబడి అక్కడ వాళ్ళని అవన్నీ కూడా బద్దలు కొడితే సీసీ ఫుటేజ్ అంతా వాళ్ళ మీద తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది పోయి చాలా ఏదో సస్పెండ్ చేసాం లేకపోతే బదిలీ చేసాం అని చెప్పానంటే ఎంత ఇంటెన్షనల్ గా వీళ్ళు ఎంత క్రైమ్ చేస్తున్నారు. దీనికి నాంది పలికింది మనకు గుర్తుండే ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ నిమ్మగడ్డ అనేటువంటి వాడు ఆ రోజున కమిషనర్ గా ఉన్నప్పుడు అతగాడు చేసినటువంటి చండాలపు పనులన్నీ కూడా మనకు గుర్తుండే ఉన్నాయి. ఆ రోజు నుంచి తదాదిగా చంద్రబాబు నాయుడు ఎన్నికల సజావుగా జరగకుండా ఇలాంటి కుట్రల ద్వారా పీపుల్స్ ఒపీనియన్ తో సంబంధం లేకుండా పీపుల్స్ మ్యాండేట్ కాదు మనకు మనమే చేసుకోవాలనేటువంటి దీంతో ఓడిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్ల ప్రతి కుట్రని కూడా ప్రతి పనికిమాలిన కూడా ఉపయోగించి పురంధేశ్వరిని దీనికి ఒత్తాసుగా తీసుకోవడం. ఆవిడ తగుదనపై నిన్న స్టేట్మెంట్ ఇస్తుంది పిన్నెల్లి మీద చర్యలు తీసుకోవాలంటే. పిన్నెల్లి మీద కాదు చర్యలు తీసుకోవాల్సింది, మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. పార్టీ ప్రతిష్టని పూర్తిగా మంట కలిపి ఇలాంటి అరాచకమైన నీచమైన చర్యలకి రాష్ట్ర బీజేపీ ఏనాడు నాయకులు ఏనాడు పాల్పడినటువంటి అరాచకాలకు పాల్పడినటువంటి వ్యక్తి ఈ మనిషి అని చెప్పని బాహాటంగా బీజేపీ వాళ్ళే వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటిది తను పైగా అంటే ఎంత కసి ఎంత ఇదండి వీళ్ళకి. ఇది పూర్తిగా ఇప్పుడు చంద్రబాబు రహస్యంగా విదేశాల్లో ఉండటం సార్, అదే సమయంలో ఈ ఇన్సిడెంట్స్ అన్ని మనం ఒకటొకటి బయట రావడం, ఏదో గందరగోళం అవుతున్నట్టు చూడడం. నా డౌట్ ఏంటంటే చంద్రబాబు కామ్గా కూర్చోరు, మామూలుగా విదేశాల్లో విశ్రాంతి తీసుకునే రకం కాదు ఆయన. కౌంటింగ్ రోజు ఈ వైఎస్ఆర్సీపీ మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు అసలు ఆల్రెడీ వినిపిస్తున్నాయండి. ఇప్పుడు ఒకటే పాయింట్, వెరీ సింపుల్. ఆ ఘనాపాటో త్రిపాటో ఎవరిని పెట్టాడు కదా, అతన్ని కావాలని చెప్పని ప్రత్యేకంగా అతన్ని డిప్యూట్ చేశారు. ఈ కుట్రలో పురంధేశ్వరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్రదారులు కీలకంగా. ఈ ఏపీ వెంకటేశ్వరరావు కావచ్చు, దీపక్ మిశ్రా కావచ్చు. ఈ దీపక్ మిశ్రాని కూడా తీసుకొచ్చింది ఎవరంటే సుజనా చౌదరి దగ్గర ఉండేటువంటి విష్ణువర్ధన్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ దీపక్ మిశ్రా రావటం, తద్వారానేమో త్రిపాఠి అనేటువంటి వ్యక్తిని అక్కడ వేయడం. అతగాడు ఇదంతా కూడా డిజైన్ చేసి ఏమి అంటే పోలీసు రౌడీ, మనకి సినిమాలో విన్నాం పోలీసు రౌడీ అనే పదం. ఈ కూటమి పోలీసులు లేకపోతే పచ్చ పోలీసులు వీళ్ళే ఈ వీడియో ఫుటేజ్ ని బయటకు వదిలేరనుకోవచ్చా? ఈసీ దగ్గర భద్రంగా ఉండాలి. అట్లా కాదు, ఇక్కడ జరిగింది ఏంటంటే అత్యుత్సాహం అంటారు కదా, అంటే పిన్నెల్లే ఇదంతా ఏదో చేసేసాడని నిరూపించడం కోసం చేసినటువంటి ఎడిటెడ్ వీడియో మనం ఎన్ని చూసామంటే ఇప్పుడు గతంలో మార్ఫింగ్ వీడియోలు, ఎడిటెడ్ వీడియోలు, పనికి మాలిన దీనికి గత కొంతకాలంగా ఈ తెలుగుదేశం మీడియా వాళ్ళు చేస్తున్న పని ఇదే కదా. చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాము, ఫోరెన్సిక్ కూడా అతని వాయిస్ అని తేల్చింది. అయినా సరే అది నాది కాదు అని పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ కేసులో మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ లేదు, ఏమీ లేదు, ఇది ఒరిజినల్ అవునా కాదా తెలియదు, ఏమీ తెలియకుండా ఎట్లా ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తాయి సార్? ఇంకోటి చూడండి, ఎంత దురదృష్టం అంటే ఇక్కడ ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే నిర్లిప్తంగా ఉన్నటువంటి పోలీస్ కమిషనరు దీని మీద చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం ఆదేశిస్తే తప్ప కదలనేటువంటి స్థితిలో ఉన్నాడంటే ఇతను ఎంత కీలు బొమ్మగా మారిపోయాడు అనేది అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఆర్డర్స్ రావాలి, మరి నువ్వేం చేస్తున్నావు, నీ డ్యూటీ ఏంటి? ఇంకోటండి, మేము ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున కానీ లేదంటే సోషల్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ దాదాపుగా 85కు పైగా ఫిర్యాదులు ఇస్తే వాటన్నిటినీ తీసుకొని చెత్త పుట్టలో పడేశాడు తప్ప ఒక్కదానికి సానుకూలంగా స్పందించినటువంటిది లేదు. అంటే ఎంత తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అనేది ఎంత దారుణం అండి.
వాట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ఎలక్షన్స్? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఇదేనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్? ఈజ్ ఇట్ నాట్ హిస్ ఫెయిల్యూర్? ఇట్ ఈస్ అ షీర్ ఫెయిల్యూర్, ఇంటెన్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. Yes. ఖచ్చితంగా దానికి అతను అన్ని రకాలుగా కూడా బాధ్యత వహించాలి. తర్వాత అది మేము రిలీజ్ చేసిన వీడియో కాదని చేతులు దులుపుకుంటే సరిపోదు. ఎస్ ఎందుకు వచ్చిందో కూడా దానికి కూడా అతనే బాధ్యత వహించాలి. అతని సిబ్బంది అమ్ముకున్నారా, కొమ్మక్కయ్యారా, ఎర్రిబుక్కు లోకేష్ కి ప్రేమతో ఇచ్చారా, డబ్బుల కోసం ఇచ్చారా? కాదు. ఏదేమైనా నీ సిబ్బంది నిర్వాహకం వల్ల ఒక భద్రతగా ఉండాల్సిన కాస్టింగ్ వీడియో అది బయటకు వెళ్ళిందంటే ఇట్ ఈస్ షీర్ ఫెయిల్యూర్ ఆఫ్ కమిషనర్. రైట్ Right. You should resign immediately. Yes. Or otherwise you should give proper explanation to the public. Right. ఈ రోజుకి కూడా ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఒకే ఇన్సిడెంట్ జరిగినట్టు ఆ పిల్లల మీద రోజంతా వార్తలు చేస్తా ఉంటే మరి వాట్ అబౌట్ అదర్స్? ఎంత బరి తెగించారు, ఎన్ని చోట్ల బరి Right. తెగించారు, చెలరేగిపోయారు ఇష్టారాజ్యం కింద. Yes. అందుకని ఒకటి కాదండి, మీనా అనేటువంటి ఎన్నికల కమిషనర్ గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ రకంగా అయితే పేటరేగిపోయాడో అంతకు పదింతలు ఇతను కుట్రలు కుహకాలు నిర్లిప్తంగా ఉంటా ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళందరినీ పరోక్షంగా ప్రోత్సహించాడు అనడానికి ఖచ్చితంగా అతన్ని అనుమానించాలి. Right. అతని దీన్ని మనం శంకించాల్సిన అవసరం ఉంది. అనేక వీటిల్లో అతను పూర్తిగా బాధ్యుడు. ఆ బాధ్యతల నుంచి అతనైతే తప్పించుకోలేడు.